పోయిన వారం మనం ఈ భాగం ఆరంభించి ఒక 2 తలంపులు మనం చూచాము. మొదటి తలంపేమో అసలు ముఖ్యమైన మన అంశం ఇక్కడ రండి అని ప్రభు యొక్క పిలుపు అనేది మనం చూచాము. కనుక ఆ పిలుపు దేనికి అనే విషయానికి మనం వస్తే 18వ వచనంలో రండి మన వివాదమును తీర్చుకుందాం. పాపమును బట్టి మానవులకు దేవునికి ఉండే మధ్య ఆ వివాదం అలా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కాబట్టి ఆ వివాదం సమసిపోవాలని, అంతేకాదు మరి ఒకరితో ఒకరు సమాధాన పడవాలని ప్రభు దేవుని యొక్క పిలుపుని ఇక్కడ మనం చూస్తాం. పిలుపు ఇచ్చాడు అని అంటే అది ఆయన హృదయంలో మానవాళ్ళందరి పక్షంగా ఆయన కలిగి ఉన్నటువంటి హృదయ వాంఛ. ఆయన ఇష్టపడుతున్నాడు. కొలసీలు రాస్తూ పౌలోపస్తులు బాగానే అన్నాడు 1వ అధ్యాయంలో, భూమి ఎందున్నవి పరమందున్నవి అవి ఏవైనా సరే తన కుమారుని ద్వారా తనతో సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి యొక్క అభీష్టమాయను అన్నాడు. కాబట్టి మధ్యాహ్నం ఇంకా నీ విషయమైన తండ్రి యొక్క అభీష్టమైన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి నీ వివాదం పరిష్కారం చేసుకున్న అనుభవం నీకు లేకపోతే ఇంకా నీకు ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఆలస్యం చేయకు, హృదయం కఠినం చేసుకోకు, పశ్చాత్తాపడి పాపం పోని ప్రభు అయిన క్రీస్తు విశ్వాసం ఉంచు, తద్వారా తండ్రితో సమాధానపడు. ప్రభు రాకల్లో ఆయన సమాధానం ముందు ఆగుపడదుగా. కానీ తర్వాత 2వ తలంపుకు మనం వచ్చినప్పుడు పోయిన వారం అక్కడ మనం చూస్తాము యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 నుంచి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ తర్వాత యెషయా గ్రంథానికి కూడా మనం వచ్చాం. దప్పిగున్న వారులారా రండి అని పిలుపును మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని పిలుపు దప్పిగున్న వారికి ఇవ్వబడుతూ ఉంది. దేవుని పిలుపు ఆకలిగొన్న వారికి ఇవ్వబడుతుంది. రండి, మీరు ద్రాక్షారసమును కొని తీసుకోండి, మీరు ఆహారమును రూకలు లేకే కొని మీరు తినండి, మీరు తృప్తి పొందండి అని. కాబట్టి 2వ పిలుపు మన దాహమును తీర్చుకునేందుకొరకైన ఆకలిని తీర్చుకొని మనం తృప్తి పొందేందుకొరకైన పిలుపును ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు అనేది పోయిన వారం. ఆ 2వ తలంపులో దాదాపు 5 ప్రాముఖ్యమైన తలంపులు మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఈ మధ్యాహ్నం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనానికి 16వ వచనానికి మనం వద్దాం. యెషయా 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మను కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. తెలుగులో 17వ వచనంలో మొదటి పంక్తిలో ఉండే సగభాగం ఇంగ్లీష్ బైబిల్లో 16వ వచనంలోనే ఉంది. కాబట్టి తొలగింపుడి, కీడు చేయుట మానుడి అంతవరకు 16వ వచనంలోనే ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు చేసేవి చాలా చేస్తున్నారు వారు. మీరు తర్వాత చదవండి వారు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే 11వ వచనంలో, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలును పొట్టేళ్లను బాగా మేపిన దూడల క్రోవును నాకు వెక్కసమాయను. ఇలాగా చెబుతూ పోతుంటే మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టిస్తుంది, అవి తాకండి. మీ అమావాస్య ఉత్సవములు మీరు పండుగలు ఆచరిస్తున్నారు, అవి కూడా నా దృష్టికి అసహ్యమే. అంటే ఇశ్రాయేలీలు యూదా జనాంగం ప్రభువైన దేవుని పేరిట అనేకములు వారు చేస్తూ ఉన్నట్టున్నారు. ఒక మాట చెబితే వీటన్నిటి గూర్చి అవును నిజమే కాదనం, దేవుడు నియమించిన నియామకాలు ఇవి, అయితే వాటన్నిటిని వారు ఆచరిస్తున్నారు, అది ఒక రీతిగా మంచిదే కాదనం. అయితే అసలు ప్రాముఖ్యమైన సంగతి మర్చిపోయి కేవలం ఈ వెలుపటి ఆచారములను వారు తమ జీవితంలో ఆచరించడం మాత్రంతోనే వారు సర్దుకుంటూ ఉన్నారు అని. అసలు సంగతి ఏంటి? అందుకే దేవుడు నాకెందుకు ఇవన్నీ, అవన్నీ వెక్కసమైన వాటిని నేను ఆగ్రహించను, అది నాకు అసహ్యము, కాడు తేకండి, నా మందిరం గడప తొక్కకండి. ఇలాగా ప్రభు దేవుడు అనడం ఏమిటి, కారణం ఏమిటి అని అంటే రండి దయచేసి
రండి. ఆ క్రిందకు మనం ఇందాక చదివాం 16వ వచనం, మీరు మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని ఏం చేయండి అన్నాడు, తొలగించుకోండి అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన దేవుడు తాను పిలుపునిస్తుంటే వారు పిలువబడుతున్న వారు దేనికి పిలువబడుతూ ఉన్నారు, ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు, ఎవరిని పిలుస్తున్నాడో వారు దేనికి పిలువబడుతున్నారు అనేది ఈరోజు రక్షించమని మన జీవితాలకు మనం అన్వయించుకుంటే పౌలు అపోస్తలులు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి కూడా మరి ఇలాంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆ పిలుపును గురించి కూడా 2వ కొరింథీలో ఇవ్వడం మనం చూస్తాం. రండి దయచేసి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ముందుగా 1వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము, అందరము కలిసి 2వ వచనం చదువుకుందామండి. 2వ వచనం చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి చాలంతే. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అని అన్నప్పుడు మరి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఆ సంఘం ఏమిటో మనకు తేటగా చెప్పారు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి ఈరోజు ఇక్కడ అనేకులు ఉన్నాం. ప్రభువైన దేవుడు తన ఉచిత కృపచేత తగిన కాలంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసానికి విధేయులుగా మనల్ని చేసి ఆ రక్తం ద్వారా మన పాపాలను క్షమించి మనలందరినీ సమకూర్చి ఒక సంఘముగా మనల్ని చేశాడు. మంచిదే. అయితే అలాంటి కొరింథీయులకు మళ్ళీ పౌలు అపోస్తలులు వ్రాస్తూ ఏమంటాడు అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక రండి 2వ కొరింథీ 7వ అధ్యాయం, కొరింథీయులు రాసే 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ 7:1, ప్రియులారా అందరం కలిసి బిగ్గరగానండి, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను, ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుంది ఈ పిలుపు ప్రభువైన దేవుడు ఎందుకు ఇస్తున్నాడు. ఈ పిలుపు ప్రభువైన దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో వారిని దేని కొరకు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఒక మాటే వాడుతున్నాను. ఈ పిలుపు ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం రక్షించబడిన తన ప్రజలైన వారికి కడుగుదల కొరకైన పిలుపు. ఇట్ ఇస్ ది కాలింగ్ ఫర్ ది క్లెన్సింగ్. అంటే కడగబడేందు కొరకై ప్రభువైన దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు అని. ఇప్పుడు కొరింథీ సంఘానికి అంటే ఇంకా ఇశ్రాయేలు గురించి మనం ఏం పెద్దగా చెప్పుకోము, కానీ ఇందాక మనం 1వ అధ్యాయంలో చెప్పుకున్నాం. వాళ్ళు వెలుపటి చాలా క్రియలు చేస్తున్నారు. పైకి చూస్తే వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు, వారు ఆచరించే విషయాలు, మందిరానికి రావడం, అర్పణ తేవడం, ధూపం వేయడం, పళ్ళు అర్పించడం, రక్తం చెందించడం, ఇవన్నీ చాలా భక్తియుతంగా కనపడుతున్నప్పటికీ ప్రభువైన దేవుడు అంటాడు అవన్నీ నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి, రాకండి నా మందిరానికి తీసుకుని రాకండి అని అనడంలో కారణం ఏమిటి? వారు పరిశుద్ధంగా పవిత్రంగా లేరు, వారు కడగబడిన వారుగా కనపడలేదు. అందుకనే మీ పాపములను మీరు కడిగి వేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. కాబట్టి క్లెన్సింగ్ అనేది వారి జీవితంలో లేదు. కొరింథీ సంఘానికి మనం వస్తే సంఘమే వారు కాదనం, కానీ అయితే వారి క్రైస్తవ జీవితం ఎలాగా గడుపుకుంటున్నారు. నేను ఒక మాట జ్ఞాపం చేశాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, దయచేసి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. దయచేసి గమనించండి, ఇక్కడ మనం కూడా ఉన్నామా? ఏం చెబుతున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో? 3వ అధ్యాయం 1వ వచనం బిగ్గరగా అందరం, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. చాలంతే.
ఇక్కడ 2 పదాలు ప్రాముఖ్యంగా మనం గమనించాలి. ఏంటి 2 పదాలు? ఒకటి ఆత్మ సంబంధులైన మనుషులు, రెండవది శరీర సంబంధులైన మనుషులు. స్పిరిచువల్ బిలీవర్స్, కార్నర్ బిలీవర్స్. బిలీవర్సే చర్చికి రాశాడు ఇది. కాబట్టి కొరింథీ సంఘంలో 2 రకాలుగా విభజించబడ్డారు. చాలామంది ఆత్మ సంబంధులైన విశ్వాసులుగా ఉన్నా, ఇంకా అనేకులు శరీర సంబంధులైన విశ్వాసులుగా ఉన్నారు అండి. శరీర సంబంధులు అంటే అర్థం ఏంటండి? రోమీలకు రాసిన పత్రిక రండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రేపండి దయచేసి త్వరగా, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా మీ బైబిల్ గమనించండి. 5వ వచనం నుంచి చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. విన్నారు కదా? శరీరానుసారులు, శరీర సంబంధులు ఎవరంటే శరీర విషయాల మీదనే మనసు ఉంచేవారు. అయితే మనం ఆత్మ మూలంగా జన్మిస్తే ఆత్మ విషయాలను మనం, ఆత్మీయమైన విషయాలను మనసు ఉంచవలసిన వారు మనం అలాగ ఉంచడంలే. అవి ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఇంకేం జరుగుతుందో గమనించండి. 5వ వచనం, శరీరానుసారమైన మనసును, ఇక్కడ మరణం ఒకటి మీరు లెక్క పెట్టుకోండి. రెండవది, అక్కడ నుంచి మనం వెళితే కనుక శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. తర్వాత 3వది 7వ వచనం, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు. తర్వాత 4వది, వారు శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచరు. తర్వాత అంతేనా? ఒకవేళ సరే, అంతవరకు చాలండి, 4 చెప్పుకుందాం. ఇక్కడ ఒక క్రమంలో నేను మీకు చెబితే ఇప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ముందు చదివింది చివరికి రావాలి. అందుకని నేను చదివే క్రమాన్ని మీ బైబిల్లో దయచేసి గమనించండి. 5 విషయాలుగా గమనించండి. ఇప్పుడు 1, శరీర విషయముల మీద మనస్సుంతురు. రెండవది, అది 5వ వచనంలో మనం చూస్తాం. రెండవది 6వ వచనం, 7వ వచనం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. అది రెండవది. 3వది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. తర్వాత 4వది, శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచరు. 5వది 5వ వచనంలో, శరీరానుసారమైన మనసు మరణము. 5 సంగతులు. సరే, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తే, శరీర సంబంధులైన మనుషులు ప్రభువును సంతోష పెట్టరట. రెండవది, శరీరానుసారులైన మనుషులు దేవునికి విధేయత, వాక్యానికి విధేయత చూపరట. ఇక్కడ కూర్చున్న మనం ఈ మాటలు వినే ఎవరైనా మన జీవితాల్లో ఈ మాటలు మనం అన్వయించుకుంటే, ఇలాంటి వారంగా మనం ఉంటే కేవలం శరీర సంబంధులైన మనుషులమే. ఇక శరీర విషయాలను గురించి నేను మీకు పోయిన వారం కూడా చెప్పానేమో తెలియదు, కానీ 1వ యోహాను 2వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం వస్తే కనుక, అక్కడ మనం 3 సంగతులను మనం చూస్తాం. 1, ఆహారమునకు మంచిది, తర్వాత చూపునకు అందమైంది, తర్వాత తింటే దేవతలం అవుతామనేది. చదవండి 15వ వచనం, 1వ యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినలా దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వినండి, ఇప్పుడు లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి, ఇవి లోక సంబంధమైనవే. అంటే ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ లోక సంబంధమైనవి అంటే 1వ యోహాను 5వ అధ్యాయము 19-20 వచనాలకు వస్తే, లోకము దుష్టుని యందు పడి ఉన్నది. ఇవి దుష్టుని సంబంధమైనవి. అందుకనే మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని రక్షణ పొందిన దేవుని ప్రియులు, మనము క్రీస్తు సంబంధులమా లేక ఇంకా దుష్టుని సంబంధులమా?
అదేంటి ఆ మాట అంటారే, నేను ప్రభు నమ్ముకున్నాను కదా, నువ్వు అనొచ్చు కాదను. అయితే కేవలం శరీర సంబంధమైన మనుషులుగా నీవు ఉంటే అది ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. అలాంటి వారుగా ఇంకేమి చెప్పాలా? దుష్టుని సంబంధికురాలు అని చెప్పాలన్నా వద్దా? బైబిలే చెబుతుంది కదా. కాబట్టి మన జీవితాలను ప్రశ్నించుకొని పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇలాంటి వారిని ప్రభు కాదనడంలే, ఇలాంటి వారిని ప్రభు నిరాకరించలే. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో ఈ చక్కని మాటను మనం చూస్తాం. ఇలాంటి సంఘాన్ని ప్రభు ప్రేమించి అది మచ్చైను, మడతైను, డాగు కల్మషమైన మరి ఏదైనా లేకుండా అది నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమల సంఘముగా దాన్ని తనది నిలబెట్టుకోవాలని ఉద్దేశించి ఆయన దాని కొరకై తనను తాను ఏం చేశాడట? అప్పగించుకున్నాడు. విన్నారే చక్కని మాట. కాబట్టి ఈ మధ్యాహ్నం ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా మన దృష్టికి ప్రభు దృష్టికి మనం కనపడుతూ ఉంటే ప్రభు అయినా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూనే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కడుగుదల కొరకై పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ us ఫర్ క్లెన్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకే 2 కొరింథీ 7వ అధ్యాయంలో ఇప్పుడు చదివాం. ఇక కొరింథీ సంఘానికి వచ్చి నేను వారి పనులను గురించి నేను జ్ఞాపం చేయడం లేదు, కానీ మీరు తర్వాత చూడండి 8వ అధ్యాయం కొరింథీ సంఘానికి వచ్చి వ్రాయబడిన సంగతులు అనేకములు. అయితే 7వ అధ్యాయం 1వ వచనం 2వ కొరింథీ. కాబట్టి ఆత్మకును శరీరమునకు అంటిన ప్రతి కల్మషం నుంచి మనల్ని ఏం చేసుకుందామన్నాడు చెప్పండి? పవిత్రులుగా మనం చేసుకుందాం, పవిత్రులుగా చేసుకుందాం. అందుకనే ఈ మధ్యాహ్నం మంది ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా ప్రభు యొక్క బల్లో మనం పాలు పొందాలంటే అది ప్రభులోనే పాలు పొందడం. మీరు ఆశీర్వదించు రొట్టెలో పాలు పొందుట క్రీస్తు శరీరములో, మీరు ఆశీర్వదించు పాత్రలో పాలు పొందుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే. కాబట్టి ఇట్ ఈస్ పార్టేకింగ్ ఇన్ క్రైస్ట్. అయితే ప్రభువైన క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన చెప్పాడు పాత కృత నిబంధనలో 1 పేతురు 1వ అధ్యాయంలో 14, 16 వచనంలో, నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులైన. అందుకనే ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధులంగా మనం ఉండేందుకు కొరకై, కడుగుదల కొరకై ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎవరో అశ్రద్ధ చేయక ఉన్న పాటనే తగ్గించుకొని దీనిమై, ప్రభు ఇదిగో నా అపవిత్రత, ఇదిగో నా మాలిన్యం, ఇదిగో నా అవిధేయత, ఇదిగో నా శరీరం, ఇదిగో నా కోరికలు కానివి, నా ఇచ్చలు, దురాశలు, ఇదిగో నీ దృష్టిగా అసహ్యమైనవి. వెలుపటికి ఏమో నేను చేస్తున్నట్టున్నాను, కానీ అయితే నా జీవితంలో నీ వాసించిన ఆ కడుగుదల లేదు. నన్ను క్షమించు, నన్ను రక్తంతో కడగవచ్చు. తర్వాత మరొక తలంపుకు మనం వస్తే రండి దయచేసి యెషయా గ్రంథంలో 55వ అధ్యాయానికి మనం వద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. మనమందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. యెషయా 55వ అధ్యాయము అందరము కలిసి 3వ వచనం తేటగా మనం చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినేడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు. ఇక్కడ మరొక తలంపు ఈ మధ్యాహ్నం కొరకై మనం చూసేది ఏమిటి అని అంటే, ప్రభువైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందుకని ఇక్కడ రండి అనే మాట, కమ్ అంటు మీ, నా దగ్గరకు రండి అని అనేటప్పుడు ముందు ఒక మాట అన్నాడు, చెవియొగ్గి. ఏం చేయండిట? చెవియొగ్గి. చెవియొగ్గి అనేది మనం గమనిస్తే ఆలకించడాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. చెవియొగ్గి అని అంటే ఆలకించడాన్ని మనకు 51వ అధ్యాయము యెషయా గ్రంథంలోనే రండి దయచేసి 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా 51:4. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశమును నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమించును.
కాబట్టి చెవి యొగ్గి అనే మాట అక్కడ. ఇక్కడికి వస్తే 51 వచ్చిన 4 వచ్చిన నా మాట ఏం చేయమన్నాడట, ఆలకించండి అని మనం చూస్తాం. కాబట్టి మరొక తలంపు ఇక్కడ, ప్రభు అయిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. 50వ అధ్యాయంలో రండి చెవి యొగ్గండి, 51వ అధ్యాయం 4వ అధ్యాయం చెవి యొగ్గి మీరు ఆలకించండి. ఆలకించండి అంటే మీకు తెలుసు, వినండి. అందుకని ఈ మాట వాడతాను. ప్రభు అయిన దేవుడు తన ప్రజలని ఇశ్రాయేల్ జనాంగాన్ని, ఈరోజు దేవుని ఇశ్రాయేల్ మనలో ప్రతి ఒక్కరిని మనం చెవికి ఆలకించేందుకొరకై, వినేందుకొరకై ఆయన మనిపిస్తాం. సో గాడ్ ఈజ్ కాలింగ్ us టు లిజన్, టు హియర్. ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే 2-3 అధ్యాయాలు 7 సంఘాలుగా వర్తమానం పంపించేటప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ మధ్యాహ్నం మన ప్రార్థన, ప్రభువా మీ వాక్యంలో నాడు ఇశ్రాయేలుని కాదు, నేడు నన్ను సంఘముగా పిలుస్తున్నావు. కాబట్టి నేను చెవి కలిగి ఉండాలని, చెవి నొగ్గి ఆలకించాలని నువ్వు నన్ను పిలుస్తున్నావు. కాబట్టి నా జీవితంలో ఆ తీర్మానం నాకు దయచేయి. ఇప్పుడు యెషయా గ్రంథం 50వ అధ్యాయానికి మనం వస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చిన ప్రవచనం మాటను మనం చూస్తాము. ముందుగా 4వ వచనం, ఆలసిన వాణిని మాటల చేత ఓడించు జ్ఞానం నాకు కలగట్టు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చివరి భాగం అందరం కలిసి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట, ఎంత తేటగా ఉంది. ఇది ఎవరో కాదు, ప్రవక్త యెషయా చెప్పడం కాదు. యెషయా ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం ఇక్కడ చేస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను కూడా అన్నాడు. అది కూడా మళ్ళీ దావీదు కీర్తన 40వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. అక్కడ కూడా దావీదు ప్రవక్తగానే మాట్లాడాడు. 40వ కీర్తనల గ్రంథం రండి, 6వ వచనం అండి. 6వ వచనం నేనే చదువుతున్నాను. బలులనైనను నైవేద్యములైన నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించావు. కాబట్టి ఈరోజు మనకు చెవులు ఇచ్చాడా? ఈ చెవులు వినడానికి మామూలుగా, అదే సమయంలో ఈ చెవులు ఆత్మీయమైన చెవులు మన జీవితాల్లో ప్రభు స్వరం, ప్రభు మాటలు మనం విన్నట్లు ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి he has given us the ears to hear, ears to listen. Listen is a word, listen is a voice. ఆయన స్వరమును, ఆయన మాటలు మనం వినడానికి ఆయన మనకు చెవులను మనకు ఇచ్చి ఉన్నాడు అనేది మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకుంటాము అని. సరే, ఇప్పుడు మహాజ్ఞాని సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. అంటే అక్కడ కూడా ప్రభువైన క్రీస్తుని గురించి ఆయన చెప్పిన మాటే అన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. 8వ కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము అనే పదం పదే రావడం మనము గమనిస్తాం. జ్ఞానము ఘోషించుచూ ఉన్నది, అర్థం కాదు మనకు. అదేంటది? ఒప్పుకుంటారా మీరు ఎవరైనా? జ్ఞానం అంట ఏం చేస్తుంది? ఘోషిస్తుంది, కేకలేస్తుందంట. జ్ఞానం కేకలేస్తుందా? అందుకనే 8వ అధ్యాయంలో జ్ఞానము అన్న ప్రతి పదము దగ్గర క్రీస్తు అని పెట్టండి, యేసు క్రీస్తు అని పెట్టండి. అప్పుడు బహు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వద్దాం 8వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు.
విన్నారా? కాబట్టి జ్ఞానము ఘోషించి, అంటే క్రీస్తు ప్రభు వారు ఘోషిస్తూ ఉన్నాడు తన ప్రజలమైన మనతో, రండి రండి, మీకు చెవులు ఇచ్చాను, వినుబుద్ధి మీకు పుట్టిస్తున్నాను, రండి వినండి. ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని ఇంతగా ఆయన వినుటకు పిలుస్తూ ఉంటే మనం ఎలాగ ఉన్నాం? యేసయ్యతో ఏకీభవించి మనం చెప్పగలమా? ఆయన నాకు చెవులు నిర్మించి ఉన్నాడు, ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను వినకుండా తొలగిపోలేదు. అలాగ దావీదుతో ఏకీభవించి చెప్పగలమా? తన కుమారుడైన ప్రభువైన క్రీస్తు యేసుతో ఏకీభవించి మనం చెప్పగలమా? కాబట్టే ఒకసారి మనం పరీక్షించుకుందాం. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యిర్మీయా ఇశ్రాయేలు జనాంగం విషయంలో ఉద్దేశించి ఆయన ఒక మాట ఇలాగంటాడు. 6వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయము యిర్మీయా 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యము సంతోషం లేని వారై దానిని. చాలా విచారకర విషయం. ఈ మధ్యాహ్నం మనం ఎలాగున్నాం? ఈ వాక్యం నీ విషయంలో నా విషయంలో కరెక్టా? విందురని ఎవరితో మాట్లాడాలయ్యా? ఎవరికి నేను సాక్ష్యం చెప్పాలయ్యా? ఎందుకు? వారు వినుటకు తమ మనసును సిద్ధం చేసుకోరు. యెహోవా వాక్యం అనేది వారికి సంతోషం లేదు, వినరు. మన బిహేవియర్ ఎలాగుంది? లెట్ us ఎగ్జామిన్ అవర్ యాటిట్యూడ్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ థాట్. ఈ తలంపు విషయంలో, ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ థాట్, ఈ తలంపు యొక్క వెలుగులో మన వైఖరిని మనం పరీక్షించుకుందాం. నా వైఖరి ఎలాగుంది? నా ప్రభు వినుటకు పిలుస్తుంటే, వినుబుద్ధి ఆయన నాకు పుట్టిస్తుంటే, వినుటకు నేను నా మనసు సిద్ధం చేసుకుంటున్నానా, లేక వినకుండా నేను తొలగిపోతూ ఉన్నాను? ఒకవేళ వినకుండా వింటే ఏముంటుంది అనే విషయాన్ని నేను 1-2 మాటలు మీకు జ్ఞాపం చేయడం ఏదైనా మంచిది. ఇక్కడే సామెతల గ్రంథంలో, దయచేసి రండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం ముందుగా 34వ వచనం ఇందాక చదివాం కదా. 34 చివరిలో వినువారు ఎవరంటండి? చెప్పండి, అందరూ చెప్పండి. వినువారు ఎవరట? ఒక విశ్వాసి తన జీవితంలో ప్రభు వాక్యమును వినే విషయంలో, చెవిని వినే విషయంలో మనసును సిద్ధం చేసుకుంటే ధన్యుడు. ధన్యుడు. నేను మర్చిపోతానేమో, మిమ్మల్ని అడుగుతాను తర్వాత, అపొస్తలుల గారు 7వ అధ్యాయం తర్వాత నాకు జ్ఞాపం చేయండి, మర్చిపోతానేమో అని చెప్తాను. కాబట్టి వినుటకు మనసు సిద్ధం చేసుకుంటే మనము ధన్యులం. ధన్యులం. మళ్ళీ ఇలాంటిదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. వినువాడును ధన్యుడు. సరే, ఇప్పుడు ఇక వద్దాం. సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును. అంటే వింటూ ఉంటే వారు ఏం కనుగొంటారంటండి? ప్రభువును కనుగొంటారు. రెండవది జీవాన్ని కనుగొంటారు. మూడవది యెహోవా కటాక్షము వానికి కలుగుతుంది. యెహోవా కటాక్షం వారికి. ఇంక నేను వాటి గురించి వ్యాఖ్యానించనుండే. నీ జీవితంలో నీవు ఇంకెన్నో విషయాల్లో ఆ ప్రకారం ఆశీర్వదించబడాలి అని. నేను యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా, ఇంకో ధన్యతను గురించి కూడా జ్ఞాపం చేయడం మంచిది అనుకుంటాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2 దయచేసి 4వ వచనం. 4వ వచనం. అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు. ఇప్పుడు శిష్యులు వినున్నట్లుగా విన్నాడు కాబట్టి యేసుప్రభు వారు, అలాగ వినేవారికి ఏ నోరు ఉంటుందంటండి చెప్పండి?
అలసిన వాణ్ణి మాటల చేత ఓరడించు జ్ఞానం వానికి కలుగుతుంది. నువ్వు వింటే కదా ఇతరులకు నువ్వు ఆ మాటలు వినిపించగలవు. ఆలసిపోయిన వారిని ఊరడించే మాటలు నీ నోటుంటాయి. అవి నీ చెవుల్లోకి వస్తే, అవి నీ మనసులో ఉంటే, అవి నీ నోట వస్తాయి. అనేకులను ఊరడించు సామర్థ్యం మనకు కలుగుతుంది. ఇక్కడ మరొక మాట మనం గమనించినట్టయితే కనుక, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు, కాబట్టి శిష్యులకు తగిన నోరు దేవుడు మనకు దయచేస్తాడట. అందుకనే వినుటకు మాట్లాడుట అనే 2 పదాలు కలగలిపితే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము యాకోబు 19వ వచనం చదువుతారా ఎవరన్నా ఒకరు? ఎరుగుదురు కనుక వినుటకు వేగిరి పాడువాడును మాటలాడుటకు నిదానించువాడునై చాలు. వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు. కాబట్టి మనం ఎలాగున్నాం? నీవు వినుటకు వేగిరపడితే మాటలాడుటకు నిదానిస్తావు. అంటే ఏంటి ఆ నిదానం? ఏదో చిన్నగా మాట్లాడడం అనేది కాదు దాని అర్థం. అటు నీ నోటి నుంచి వచ్చే మాటలు, ఇందాక మనం చదివే 50 కీర్తనలో అలసట పడిన వారిని ఓరడించు జ్ఞానం, చక్కని నమ్మతో అనేకులను నిమ్మలపరుస్తావు. నీ మాటలు ఆదరిస్తాయి, నీ మాటలు ఓదార్పునిస్తాయి. శిష్యుని తగిన నోరు నీవు కలిగి ఉంటావు. నీవు మాటలు ఉప్పు వేసిన కృపాసహితంగా ఉంటాయి. నీ మాటలు క్షేమాభివృద్ధిని కలగజేసేవిగా ఉంటాయి. నీవు వినుటకు గన తొందరపడకపోతే నువ్వు మాట్లాడుటకు తొందరపడతావు. మాట్లాడుటకు నువ్వు తొందరపడితే వాని గురించి బైబిల్ ఒక మాట చెప్పాడు, మూర్ఖుడు ముందుగానే ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటాడట. మాట్లాడుకు తొందరపడుతుంటాడు. అట్లుంటుంది మూర్ఖుడు. మనం అలాగ ఉండకూడదు. సరే, ఇప్పుడు మరొక మాట, వింటే ఇవన్నీ కలుగుతాయి, వినకపోతే ఏంటో నేను ఎక్కువ మాటలు జ్ఞాపం చేయను. ఒక్క విషయం జ్ఞాపం చేస్తాను. రండి దయచేసి సామెతలు 8వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 8:36. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. వినుటకు నీవు అసహ్యపడితే, ప్రభు మాట్లాడుతుండగా నీవు అసహ్యపడుతూ ఉంటే, వినుటకు సిద్ధపరచుకోకపోతే నీ మనసును, నీ చెవులను దేని కొరకు అదంతా తనకే హాని. నేను అంతటితో ఆపుతా తల. కాబట్టి ఈ ప్రకారం ఒక వ్యక్తి విశ్వాసం చేయకపోతే ఆ వ్యక్తి తనకు తాను హాని చేసుకుంటాడు. అందుకనే మధ్యాహ్నం ఈ చక్కని తలంపు విషయంలో కూడా మన జీవితాలు మనం పరీక్షించుకొని మనం సరి చేసుకుందాం. మనకు మనం మేలు చేసుకునే దాని కొరకు, ఇతరులకు మేలు క్షేమను కలగజేసేందుకు కారణంగా మనం మరొక తలంపు కొద్దాం. ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? రండి దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఒకవేళ ఇంకా కొంచెం 2 విషయాలు త్వరగా వెళ్ళి 3వ విషయాన్ని కొంచెం చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి ఎవరో ఒకరు. 11:29 మత్తయి సువార్త. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. 28వ వచనంలో కమ్ అంటు మీ అని అన్నప్పుడు అక్కడ 3 మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తే బాగుంటుంది. కమ్ అంటు మీ అనేది ఇట్ ది ఫస్ట్ కమాండ్ ఈజ్ ఫర్ ది రెస్ట్. రెండవది కమ్ అంటు మీ టేక్ మై యోక్.
నా కాడిని నా ఎద్దకు వచ్చి నా కాడిని మీ మీద ఎత్తు. మూడవది, నా ఎద్దకు రండి, నా యుద్ధ మీరు ఏం చేయండి, నేర్చుకోండి అని. కాబట్టి ఇక్కడ మరొకద పిలుపు మన ప్రభు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, తన ఎందుకు రమ్మని ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆయన యుద్ధం మనం నేర్చుకోవడానికి మనల్ని పిలుస్తున్నాడు. నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు పిలిచే సందర్భాలు నేర్చుకోవడానికి, తర్వాత శిష్యులు తమంతట తామే నేర్చుకోవడానికి ఆయన దగ్గర వెళ్ళిన సందర్భాలు బైబిల్లో మీరు తర్వాత చూడండి. కాబట్టి మధ్యాహ్నం ప్రభు పిలుస్తున్నాడు, మనం ఇష్టపూర్వకంగా ప్రభు చెంతకు వెళ్ళాలి. ఆయన సర్వజ్ఞుడు, ఆయన యుద్ధం మనం నేర్చుకునేందుకొరకాయి ఆయన మనం నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి వెళ్దాం, ఆ పరలోకము సర్వజ్ఞుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్దాం. వెళ్ళి ఆయన వినడమే కాదు, ఆయన మన జీవితంలో నేర్చుకుందాం. పౌలు అపోస్తలుడు ఒక చాలా బాధకరమైన మాట అన్నాడు. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఎల్లప్పుడూ తెలుగులో కలిసినట్టున్నాయి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక. ఇక్కడ కొంతమంది అవివేకులు ఉన్నారు, వాళ్ళకేమో నేర్పించబడుతూనే ఉంది. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ నుంచి నేర్పించబడుతున్నారు వాళ్ళు. కానీ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను ఎట్టున్నారంటే వాళ్ళు చెప్పండి, అవివేకులుగానే ఉన్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడానండి. కాబట్టి స్త్రీ పురుష భేదమేమి లేదు. ఇక్కడ కూర్చున్న మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత కాలము నుంచి మనం నేర్పించబడుతున్నాం. ప్రభువు నేర్పిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన సేవకు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్నో సందర్భాలు ఆయన రీతులుగా మాట్లాడుతున్నాడు. వింటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ ఏం లేదంటే మనకు చెప్పండి, అనుభవ జ్ఞానం. ఒక ఆమె అన్నది ఒకసారి తన భర్తను పట్టుకొని, అది అంత మంచి మాట కాదనుకోండి, మరి మీరు అనేరు, యు ఆర్ ఏ లెర్న్డ్ ఫూల్ అన్నది. యు ఆర్ ఏ లెర్న్డ్ ఫూల్ అంటే మంచి చదువరివైన బుద్ధిహీనుడివి అన్న. లెర్న్డ్ ఫూల్. సరే, భర్త సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఏదో అంటది నన్ను తుడిపేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. సరే, నేను ఆ సందర్భాన్ని కాదు, కానీ చాలాసార్లు మన జీవితంలో వీఆర్ కెప్ట్ ఆన్ లెర్నింగ్ బట్ నెవర్ కమింగ్ టు దిస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. సత్యమును వచ్చే అనుభవ జ్ఞానంలోనికి మనం రావడం లేదు. దేవుడు ఏమి చేయించున్నాడండి? 1 తిమోతి 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే ఈ మాట అంటాడు, మనుష్యులందరూ రక్షణను పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలని దేవుడు. కాబట్టి ఇది ఇక్కడ కూర్చున్న ప్రతి రక్షించబడిన దేవుని బిడ్డ విషయంలో దేవుని చిత్తం ఇది. వరకు ఉండకండి, ప్రభు నా విషయం ఇదే నీ చిత్తం, అయితే నేను అటు అనుభవ జ్ఞానంలోకి రావాలి, అందుకే నువ్వు నేర్పిస్తున్నావు. ఏదో వింటున్నట్టున్నాను కానీ నా జీవితంలో ఈ జ్ఞానం వివేకం లేనటువంటి వాడిగా నేను కనపడుతున్నా. దయతో నన్ను క్షమించు. ఒక్కసారి ప్రియ సోదర సోదరి ప్రశ్నించుకో, మన జీవితాలకు అన్వయించుకుందాం. ఇంతకాలం నుంచి నేను నేర్చుకుంటున్నాను, ఆ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానం, ఆ కృపను గుర్చిన అనుభవ జ్ఞానం, నా జీవితంలో క్రీస్తు ప్రభు పనిని గుర్చిన అనుభవ జ్ఞానం నేను ఎంతవరకు కలిగి ఉన్నాను. హౌ ఫార్ ఐ am matured in all these aspects of wisdom and knowledge of God అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం.
ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే డేంజర్ ఏంటో ఒక మాట చెప్పి తర్వాత తలంపు వెళ్తా. 2 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనంలోనే ఉంది. సత్య విషయం ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానములు ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు వారి ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో వారి ఇళ్ళలో ఎవరు చొరపడతారట? ఎవరు చొరపడతారు వారి ఇళ్ళలో? కొంతమంది ఉన్నారు, ఎన్నే ఎంబ్రేన్ వారు ఉన్నారు. ఇక్కడ 1వ అధ్యాయంలో చూడండి, తర్వాత 2వ అధ్యాయంలో చూడండి. కొంతమంది అబద్ధికులు, అబద్ధ బోధకులు, ఆయా కాని సిద్ధాంతాలతో కూడినటువంటి వారు, ఇలాంటి వారు చాలామంది ఉంటున్నారు ఈ దినాలలో. చెరపట్టేవారు చాలామంది ఉంటున్నారు. సమస్తం పూర్తిగా భ్రష్టు పట్టించే పనికిమాల వారు అనేకులు. సైతానుడే లేపుతున్నాడు. పౌలు అపొస్తలుడు భయపడ్డాడు వారిని చూసి. ఉందా బైబిల్లో? కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఏమన్నాడు? మీరే చదవండి. సరే చదువు. నమ్మదైనది 2వ తిమోతి కాదమ్మా, 2వ కొరింథీ నేను అడిగింది. నేను ఏమైనా క్షమించి ఉంటే 3వ అధ్యాయం 11వ వచనమా? క్షమించండి, 2వ కొరింథీ 11వ అధ్యాయం. 2వ కొరింథీ 11వ అధ్యాయం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 2 దయచేసి 13వ వచనం 14వ వచనం చదవండి. 13, 14 చదవండి. కొంతమంది ఉన్నారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం వేసుకుంటారు, కానీ వారు దొంగ అపొస్తలులు, వారు మోసగాండ్రకు పనివారు. సాతాను వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు కాలంలోనే ఉన్నారు. మరి ఈ కాలంలో లేకుండా ఎక్కడ? ఇంకా అంచె దినాల్లో అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలైందను దయ్యముల బోధను లక్ష్యం ఉంచుతారని 1వ తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దినాల్లో ఆయన చెప్పినప్పుడు కంటే ఇప్పుడు ఎన్ని అంచె సంవత్సరాలు, ఎన్ని అంచె దినాలు. కాబట్టి ఒకసారి పరీక్షించుకోండి. ఈ చివరి దినాల్లో ఇలాంటి పరిస్థితులు చాలామంది మన విశ్వాసాన్ని దొంగిలించేవారు, మన ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని క్రీస్తులో దొంగిలించేవారు, కృప నుంచి మనం తొలగజేసేవారు, మన ఆత్మీయంగా మన భ్రష్టులు పెట్టించేవారు. రకరకాలైన సేవ చూస్తే ఒకసారి గొప్పగా కనపడుతుంటారు, గుంపులు కనపడుతుంటారు, ఓ గొప్ప బోధకులైన పేరు కనపడుతూ ఉంటుంది. వారిని నేను విమర్శించడం కాదు, నేను అసలు విమర్శించడం కాదు. దట్ ఇస్ నాట్ మై డ్యూటీ, అది నా పని కాదు. అయితే వారి పని విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా విమర్శించాల్సింది. ఎందుకు అంటే వారు ఏం చేస్తున్నారనే సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమని? శిష్యులు వెళ్ళి, నీ పేరిట మాకు దయ్యాలు కూడా లోపడుతున్నాయంటే, దయ్యములు మీకు లోపడుతున్నావని సంతోషించకండి, పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఏం చేయండి అంటే ఏది ఈ పని పరిచయంలో ప్రాముఖ్యమైంది అనేది, ఏది ప్రాముఖ్యమైంది అనేది. అందుకని ఈ దినాల్లో చాలా మంది వాళ్ళు కూడా అంటున్నారు, ది ట్రూత్ గాస్పల్ ఈజ్ నౌ హిడెన్. నిజమైన సత్య సువార్త, రక్షణ సువార్త దాచబడుతుంది. ఇంకే సువార్త మరి? ఆశీర్వాదపు సువార్త. అంటే నువ్వు రా ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు అది కలుగుతుంది, నీకు ఇది కలుగుతుంది, నువ్వు ఇలాగ వస్తే నీకు ఇవన్నీ చేస్తూ ఉంటావు, నువ్వెంతగానో ఆశీర్వదించబడతావు. రక్షణ సంగతి ఏంటయ్యా? యేసుప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశాడో పోల్చుకుంటే దేనికి పనికిరారులే ఈ దినాల్లో జరిగేటన్ని చేసేవాళ్ళంతా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ అద్భుతం చేసినా ఒక మాట అన్నాడు,
దేవుని కుమారుని నీ విశ్వాసం ఉంచి ఉన్నావా? కళ్ళు తెరిస్తే వాళ్ళతో ఒక మాట. మరుసువాత 2వ అధ్యాయం పక్షవాయుల వారిని లేచి నడుమన్నాడు. అయితే నీ పాపలు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. ఒక వ్యక్తి తన పాప క్షమాపణ రక్షణ అనేది పొందకుండా, సత్యములకు వచ్చే అనుభవజ్ఞానంలోకి రాకుండా, దేవుని ఇష్టం చిత్తం మీద తన జీవితంలో నెరవేర్చబడకుండా నువ్వు చేసే సేవ ఏంటి, నువ్వు చేసే ప్రసంగాలు ఏంటి, నువ్వు చేసే ప్రార్థనలు ఏంటి, నువ్వు చేసే ఉపవాసాలు ఏంటి, ఈ కుటుంబ ఆశీర్వాదాలు ఏంటి? ఏంది ఇది? వ్యక్తి రక్షణ ఎక్కడ బాయ్? కుటుంబ రక్షణ ఎక్కడ బాయ్? సమాజం రక్షణ ఎక్కడ బాయ్? అందుకని చెప్పాల్సి వస్తుంది ఈ మాటలని. ఇలాంటి వారు అనేకులు చొరబడతారు ఇళ్ళల్లోకి. ఇళ్ళలోకి లేదండి, ఎప్పుడు మా ఇళ్ళలోకి రారు. ఇళ్ళలోకి రారు. వాడు అది టీవీ పెట్టుకుంటేగా ఇంకా స్క్రీన్ మీద అంతా వాళ్ళే కనపడేది. అంతేకాదు, ఇదిగో బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇదిగో చెక్ ఇది పలానా నంబర్, మీ కానుకలు ఇంత సేవకు దోహదపడతాయి. ఏదో చేస్తున్నట్లుగా. దేనికి దోహదపడేది? లంచాలు ఇవ్వడానికా? దేనికి దోహదపడేది? సువార్త వ్యాపకం కొరకేనా? కానే కాదు. గుర్తు పెట్టుకోండి జాగ్రత్త అలాంటి వారి విషయంలో. భక్సింగ్ గారు ఒక మాట అంటుండేవాడు, nowadays preachers have become the gharana beggars. ఏ బెగ్గర్స్ అంటే చెప్పరే? ఘరానా బెగ్గర్స్. There are so many preachers who have become ఘరానా beggars. వాళ్ళు అమ్ముడిపోతావా? వాళ్ళకు పంపిస్తావా నీ సంపాదన? వాళ్ళకు పంపిస్తావా నీ భాగం? లేక దేవుని ఇంటిలో ప్రభు చెప్పినట్లు ఆయన మందిర దాన్ని నిధులోకి తెస్తావా? ఏం చేస్తున్నావు? ఎక్కడికి పంపుతున్నావు? ఎవరెంబడి పడుతున్నావు? కాబట్టి సత్యమును గురించి అనుభవ జ్ఞానం లేకపోతే ఇలాంటి వారు చొరబడతారు. చొరబడి నిన్ను పూర్తిగా ఖాళీ చేస్తారు. ఇక నువ్వు నష్టపడతావు ఆత్మీయంగా. అందుకని ప్రభు నామను బట్టి దేవుని ప్రేరేపించేది మాటలు మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ప్రభు నేర్చుకోవడానికి పిలుస్తున్నాడు. నేర్చుకోవడం ద్వారా సత్యమును గురించి, క్రీస్తుని గురించి, ఆయన చిత్తమును గురించి అనుభవ జ్ఞానంలోనే మనం తేపడతాం. తద్వారా ఇట్టి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం, భద్రపరుచుకుంటాం. తర్వాత మరొక మాట రండి దయచేసి. పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ అన్నాడు, 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? కనుక మనం కరుణింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, ఇక్కడ తెలుగులో అట్లుంది, కమ్ బోల్డ్లీ ఆన్ టు ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఇక్కడ మరొక పిలుపును మనం చూస్తాం, కమ్ బోల్డ్లీ ఆన్ టు ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఇది ప్రార్థన గురించి మనతో మాట్లాడుతుంది. సమయోచితమైన సహాయం కొరకే, కృప పొందేందుకు కొరకే మనతో మాట్లాడుతుంది. అట్టి కృపాసనం మన కొరకై సిద్ధంగా ఉంది. అందుకొరకై మనం పిలువబడుతున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ది కాలింగ్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్ ఫార్ ది ప్రేయర్, ఫార్ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జీవితం కొరకై, ప్రార్థించడం కొరకై ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు అన్న సంగతిని మీకు జ్ఞాపం చేస్తున్నాను. పాత నిబంధనలో ఒక వచనం జ్ఞాపం చేసి నేను ముగింపుకు వస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచువచ్చురేని, నేను మీ మనవి ఆలకించను. మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మనవిని ఏం చేస్తానంట? ఆలకిస్తాను. తన ఎద్దుకు సువార్య మాత్రం త్రోసివేయడు. ఇర్మియా 30వ అధ్యాయం 21-22 వచనాలు. నా సన్నిధికి వచ్చును తన హృదయం ప్రోత్సాహపరుచుకున్నవాడు ఎవడు?
అటు వారిని నేను నా సన్నిధికి చేరతీయను. ప్రభు నేను పిలుస్తున్నాడు, నేర్చుకో ప్రార్థన చేయడానికి. నీ ప్రతి అవసరం, చిన్నలు ఎవరస్తులు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా నీ అక్కరేదో నీకు అర్థమైనప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, రమ్మన్నావు, అడగమన్నావు, నీ నామను బట్టి నేను వస్తున్నా, నా ప్రార్థన నీకు వినిపిస్తున్నా, నా ప్రార్థన ఆలోకించువాడు, మొదలుపెడితే నా సమీపంగా ఉంటారన్నావు. అందుకే నేను వస్తున్నాను, నా అవసరం తీర్చు. చివరి తలంపుకు నేను రాబోతున్నాను. ఇక ఇక్కడే నేను ముగిస్తాను. నేను మాటలు చెప్పి తర్వాత ప్రభు మనల్ని దేనికి పిలుస్తున్నాడు, ఆయన పిలుపు నిర్గమకాండం 35వ అధ్యాయం. త్వరగా తీసిన వారు అందరం కలిసి 10వ వచనం చదువుకుందాం. నిర్గమ 35వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. అందరం కలిసి చదువుకుందాం. 35వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ఇక్కడ వచ్చి shall come. All the wise-hearted people shall come. Come. ఎక్కడికి పిలుస్తున్నాడు? దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఈ పిలుపుని ఎక్స్టెండ్ చేస్తూ ఇశ్రాయేలుకు పిలుస్తున్నాడు. ఎక్కడికి? ప్రత్యక్షపు గుడారములకు పిలుస్తున్నాడు. దేనికి? ప్రత్యక్షపు గుడారపు పని జరిగించడానికి, ప్రత్యక్షపు గుడారము కట్టడానికి పిలుస్తున్నాడు. ఫర్ ది బిల్డింగ్ ఆఫ్ ది టాబర్నకల్, టెంట్ ఆఫ్ స్ప్లెండర్. అందుకొరకై ప్రభువైన దేవుడు వారిని పిలుస్తున్నట్లుగా మనము చూస్తాం. అందుకే నేను ఇక్కడ ఒక మాట చెబితే బాగుంటుంది. మీరు అనొచ్చు, ఈ దినాల్లో ప్రత్యక్ష గుడారం లేదు కదా, మనం కట్టేది ఏముంటుంది అని. అందుకనే చివరి పిలుపు ప్రభు ఏంటి? పని కొరకై మనల్ని పిలుస్తున్నాడు. రండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. 20వ అధ్యాయం మత్తయి సువార్త. ఈ అధ్యాయంలో చాలా సంగతులు మనం చూసాం, కానీ అయితే వాటన్నిటికీ మనం ఏమి రావడం లేదు. నేను జ్ఞాపం చేసే మాటలు మీరు దయచేసి, నేను చదివే మాటలు మీరు గమనించండి. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, అది ఒక ద్రాక్ష తోట ఉంది అని. ఈ యజమానుడు, ఇది ఉపమానం అండి. అయితే ఉపమానంలో ప్రభు చెప్పిన యజమానుడు మన ప్రభు అయిన క్రీస్తుకే సాదృశ్యం. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది అంటే హీ హ్యాడ్ ది వర్క్ టు బి డన్. ఒక చేయవలసిన, జరగవలసిన పని అంటూ ఒకటి ఉంది. పొలం అంటేనే పనిని మనకు అర్థమవుతుంది. తర్వాత మూడవది, ఆయనకు వర్కర్స్ కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? వర్కర్స్ కావాలి. సో హియర్ ఇక్కడ ఒక పొలము యొక్క యజమానుని మనం చూసాం. రెండవది, ఈ యజమానుడు పొలములో జరగవలసిన పని విషయమైన ఆ విషయాన్ని గురించి పనిని చూస్తాం. మూడవది, ఆ పని చేయడానికి కొరకు పనివారి అవసరంలో ఈ యజమానుడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు పని ఉంది, ఆ పని చేయడానికి కొరకు పనివారు అవసరం. ఆ పనివాడు నీవే, ఇంకెవరో ఎవరో అని అనుకోకు. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డతో ప్రభు మాట్లాడతాడు. నీవే ఆ పనివాడు కనుక. రండి, నేను చదివే మాటలు గమనించండి. 20వ అధ్యాయం 1వ వచనం. కూలికి పెట్టుకొని ప్రొద్దున బయలుదేరాడు. అది ఒక మాట. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఆ తర్వాత రెండవది 3వ వచనంలో మళ్ళీ దాదాపు 9 గంటలకు వెళ్ళాడు సంత వీధిలోకి. ఆ తర్వాత మళ్ళీ మూడవది 5వ వచనంలో 12 గంటలకు వెళ్ళాడు. మళ్ళీ 4వది 5వ వచనంలో 3 గంటలకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ 6వ వచనంలో దాదాపు 5 గంటలకు వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు చెప్పండి? ఎన్నిసార్లు? 5 సార్లు వెళ్ళాడు. 5 సార్లు వెళ్ళాడు. ఈ 5 సార్లు వెళ్ళడం అనేది కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రభు వెళుతున్నాడు. 5 సార్లు వెళ్ళడం అనేది 5 దేవుని వాక్యంలో దేని చూపిస్తుంది? కృపను చూపిస్తుంది.
ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రభుని అంటబడుతూనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. 5వసారి ఆయన కృపను బట్టి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. సరే, ఇక్కడ వాళ్ళని గురించి నేను ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి. మనకి ఇక్కడ ఉంది 3వ వచనంలో. రండి దయచేసి, నేను చదివే మాట దయచేసి గమనించండి. గంటలకు వెళ్ళి 3వ వచనం చివరి భాగం, సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, 6వ వచనంలో చివరి భాగంలో, మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని. చాలు, ఇక్కడే నేను ముగించబోతాను. ఇక్కడ ఊరకనే నిల్చున్నారనే మాట ఇంగ్లీష్లో చక్కని మాట వాడాడు, ఐడిల్. ఏం మాట వాడాడు? మరి చదువు. వై స్టాండ్ హియర్ ఆల్ ది డే ఐడిల్? విశ్వాసి, why you have become believer? Standing in the grace of Lord Jesus Christ, standing as believer years together. అయితే స్టాండింగ్ ఐడిల్, స్టాండింగ్ ఐడిల్ ఊరక నిలబడి ఒట్టొట్టు విశ్వాసి. ఇక్కడ ఉండేవారు ఒక్కొక్కరు పరీక్షించు. Am I a just idle believer or working believer for God? దేవుని కొరకై పనిచేసే విశ్వాసినిగా ఉన్నానా, లేక ఒట్టొట్టి విశ్వాసినిగా ఉన్నానా? ఏమో, నేనైతే చెబుతున్నా, ప్రభు ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను. ఇది నాకు, ఇది మనకందరికీ. కాబట్టి ఊరకుని ఉన్నామా, ఐడిల్గా ఉన్నామా? ఐడిల్ అనే మాట ఇంకా ఇంగ్లీష్లో ఇంకేమేమి అర్థాలు వస్తావు? లేజీ ఉండడం. ఇంకెంత కాలం ఇలాగుంటా? వై స్టాండింగ్ యూ హియర్ ఐడిల్? దేవుడు నిన్ను ఉంచిన చోట, ఉంచిన గ్రామంలో, ఉంచిన కుటుంబంలో, ఉంచిన బజారులో, ఉంచిన సంఘంలో, హౌ లాంగ్ యూ కీప్ స్టాండింగ్ ఐడిల్? ఇంకెంత కాలం ఊరికనే నిలబడి వస్తూ పోతూ ఉంటాం? ఒకసారి ప్రశ్నించు, మా జీవితాలు పరీక్షించుకోండి, ప్రభుకు మన జీవితాలు సమర్పిస్తాం. ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఎన్ని గంటలంట? చివరి కూడా పొద్దుగు, ఒక గంట ముందు ఇంకా పొద్దుగుతుంది. అప్పుడు కూడా వచ్చి అడుగుతున్నాడు. ఒకరోజు రాబోతుంది, జీవితంలో పొద్దుగుతుంది, పని చేయడానికి అవకాశం ఉండదు. ఈవెన్ లాస్ట్ అవర్ ఆల్సో దేవుడిని పిలుస్తున్నాడు. చివరి గంట కూడా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు పని కొరకై. ఆశ్రద్ధ చేయకు, ప్రార్థన చేసుకో.